జగన్ మాటల్ని ఇంకా నమ్మాలా? 2019 ఎన్నికల ముందు ఏమన్నాడు? ఆ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఆ పేదరికంలో ఉన్న అక్కలకు తోడుగా ఖచ్చితంగా ఉండే కార్యక్రమం చేస్తాం. 45 ఏళ్ళ నిండిన ప్రతి అక్కకు చెప్తా ఉన్నా, ఖచ్చితంగా నెలకు 2,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి తోడుగా ఉంది. కనీసం ఆ 2,000 రూపాయలన్నా కానీ ఆ కుటుంబానికి, ఆ అక్కకు చేరితే ఆ కుటుంబం కనీసం బ్రతకడానికి ఇబ్బంది లేదు అన్న పరిస్థితి లేకపోతుంది. విన్నారు కదా, ఇంత జరిగాక కూడా ఈ దగాకోరునే నమ్ముతారా? జగన్ గారు పాదయాత్రలో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకి 45 సంవత్సరాలకే పింఛన్ అన్నారు. అది మరి ఎంతమటికి అమలు చేస్తున్నారని చెప్పి దాఖలాలు అయితే కనబట్టలేదు. 2019లో చెప్పినవన్నీ చెయ్యనోడు 2024లో చెప్పేవి చేస్తాడా? ఇంకా చాలు జగన్ మాటల్ని ఇంకా నమ్మాలా? 2019 ఎన్నికల ముందు ఏమన్నాడు? అధ్యక్ష విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఆయన అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తాడు అని చెప్పేసి నీతిమాలిన రాజకీయాలు చేశారో వాళ్ళందరికీ ఈరోజు చెంపపెట్టులాగా పర్మనెంట్ ఇల్లు, పర్మనెంట్ ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కట్టి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి నుంచి రాజధాని తరలిస్తాడని చెప్పని వాళ్ళందరి నోళ్లు మోయిస్తాకన్నట్టు, వాళ్ళ నోటికి ఎల్లో మీడియా నోటికి తాళం వేస్తున్నట్టుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సొంత స్థలం కొనుక్కుని ఆయన ఇల్లు ఇక్కడ గృహప్రవేశం ఈరోజు చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమరావతి దేదీప్యమానంగా రాజధానిగా వెలగబోతుందనేది దానికి శుభ సంకేతం. ఇవాళ నాంది పలకదు. రాజధాని మారుస్తారు, రాజధాని ఇక్కడ ఉండదు అని చెప్పి తప్పుడు ప్రచారం తెరలేపిన దాని మీదట జగన్మోహన్ రెడ్డి గారు ధీటుగా ఇల్లు కట్టుకున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఇదే రాజధాని శంకుస్థాపన జరుగుతుంది. రాష్ట్రానికి రాజధాని అనేది అవసరము, దానికి మేము వ్యతిరేకం కాదు. తాడేపల్లి ప్యాలెస్ ను చూపించి చెప్పిన మాయ మాటలు తర్వాత ఎందుకు మారాయి? బహుశా ఆంధ్ర రాష్ట్రానికి 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. మళ్ళీ వచ్చి రాజధాని చూసి ఈ శ్మశానం చూసి ఆడడానికా? విన్నారు కదా, ఇంత జరిగాక కూడా ఈ దగాకోరునే నమ్ముతారా? 2019 తర్వాత మాట తప్పినవాడు 2024 తర్వాత మాట తప్పడా? ఇంకా చాలు జగన్ మాటల్ని ఇంకా నమ్మాలా? పోలవరం ప్యాకేజీ గురించి 2019 ఎన్నికలకు ముందు ఏమన్నాడు? ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకు R&R ప్యాకేజ్ సరిపోవడం లేదు అని చెప్పి ఆ రైతన్నలందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నప్పుడు ఆ రోజే చెప్తాను 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పి కూడా ఆ రోజే చెప్తాం. 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పి కూడా ఆ రోజే చెప్తాం. పోలవరం నిర్వాసితులకు జగన్ ఇచ్చిన ఆ హామీ ఏమైంది? నోటిఫికేషన్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. ఈకోకుండా పోయే గత్యంతరం లేదు వాళ్ళకి. ఎందుకంటే కేంద్రమే ప్రింట్ కొట్టేది వాళ్ళే. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఇంకోటి దగ్గర డబ్బులు ఉంటాయి. వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే ఇచ్చేస్తారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి తెలియపరుస్తాను అధ్యక్ష, ఏమిటంటే భూ నిర్వాసితులకు 10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారా అన్నారు. అలాంటి హామీ ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. విన్నారు కదా, పోలవరం నిర్వాసితులలో గిరిజనులే ఎక్కువ. అటువంటి అమాయకులను మోసం చేసిన ఈ దగా కోరునే నమ్ముతారా? 2019లో చెప్పినవి చెయ్యనోడు 2024లో చెప్పేవి చేస్తాడా? ఇక చాలు జగన్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.